హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం సామ్సంగ్ నుంచి B750F XL అనమాట. ఇది ఏదైతే మనం B650F లేటెస్ట్ మోడల్ మనం వీడియో చేసామో దాని యొక్క నెక్స్ట్ థింగ్ అనమాట. అంటే సక్సెసర్ కదా దానికి. దాని తర్వాత ఇంకో బెటర్ మోడల్, దానికంటే బెటర్ మోడల్ అనమాట, అప్గ్రేడెడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క రివ్యూ అనేది వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఇది మనకి 5.1 ఛానల్తో వస్తుంది. అదేంటన్నా రేర్ శాటిలైట్లు లేవు అనిపిస్తుంది కదా, బట్ స్టిల్ ఇట్స్ 5.1 ఛానల్ సౌండ్ బార్. అండ్ ఇది మీకు దగ్గర 20,000 రూపాయల్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఆఫర్స్ వచ్చినప్పుడు అమాంతం 15,000-16,000కి వస్తుంది. బట్ ఎప్పుడు చూసినా మనకి ఒక 20,000 రూపాయలు అవైలబుల్గా ఉంటుంది. వైర్లెస్ సబ్‌వూఫర్తో వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీన్ని తీసుకోవచ్చా లేదనేది వీడియోలో క్లారిటీ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఆ తర్వాతకే డెసిషన్ తీసుకోండి. ఇక ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్ వచ్చేసి మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది. బాక్స్లో మనకి పవర్ కార్డ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది. రిమోట్ అండ్ రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళు మనకి బాక్స్లోనే ఇచ్చారు. HDMI కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ మౌంట్ కిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ మనకి సౌండ్ బార్ మీరు చూడొచ్చు. సో సౌండ్ బార్ అయితే ఇలా ఉంటుంది అండ్ మెయిన్గా మనకి సబ్‌వూఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. దట్స్ ఇట్. ఇక బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సౌండ్ బార్ మాత్రం మనకి 650F లాగా కాంపాక్ట్గా లేదు. అంటే మీకు చూడడానికి ఫ్రంట్ నుంచి కాంపాక్ట్గా ఉంటుంది. చాలా బిగ్గర్ సైజ్ ఇచ్చారు. ఏదైతే మనకి Q సిరీస్, మరి Q సిరీస్తో కంపేర్ చేయలేము, దీనికంటే పెద్దగా ఉంటుంది Q సిరీస్ అనేది. బట్ సేమ్ డిజైన్లో మీకు కాస్త తక్కువ సైజులో తీసుకొచ్చారు. బట్ చాలా సాలిడ్గా ఉంది. చాలా పెద్దగా ఇచ్చారు. చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. డ్రైవర్స్ చాలా పవర్ఫుల్లీ వాడారేమో, చూడాలి. తర్వాత మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ మీకు ఇక్కడ LED డిస్ప్లే ఉంటుంది. గ్రిల్ అంతా మీకు మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మీకు కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట. టాప్లో అన్నీ కూడా మీకు కంట్రోల్స్ చూడడానికి ఉంటుంది. ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. దట్స్ ఇట్. అండ్ ఇక సబ్‌వూఫర్ విషయానికి వస్తే మాత్రం సేమ్ క్లాత్ తోటి కవర్ చేశారనమాట ఫ్రంట్ సబ్‌వూఫర్ని. అండ్ మీకు మామూలు వుడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. రిఫ్లెక్టర్ మీకు బ్యాక్ సైడ్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. మనకి డిజైన్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ నాకు మేజర్ కాంప్రమైజ్ అనిపించలేదు. చాలా సాలిడ్గా ఉంది. దో ఇట్స్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రిమోట్ రెగ్యులర్ సేమ్ రిమోట్ మనకి పవర్ ఆన్ ఆఫ్, ఇన్పుట్ బటన్, పెయిర్ బటన్ ఉంటుంది. బ్లూటూత్ పేర్ చేయాలనుకుంటే ప్లే పాస్ బటన్, నావిగేటింగ్ బటన్ చూడడానికి ఉన్నాయి. అండ్ మ్యూట్ బటన్, సౌండ్ మోడ్స్ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇందులో డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే ఉంటాయి. మల్టిపుల్ సౌండ్ మోడ్స్, అవి చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ అయితే ఇచ్చారనమాట. పైకి కిందికి ఇలా ప్రెస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఊఫర్ని కూడా మీరు కావాలంటే సరిపోతే బేస్ అనేది పెంచుకోవచ్చు. ఛానల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ టోన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ సెట్టింగ్స్ బటన్ అయితే ఉంది. దట్స్ ఇట్. ఇక మనకి రిమోట్ విషయానికి వస్తే, ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది HDMI ARCతో వస్తుందన్నమాట. HDMI ARC ద్వారా మీరు కనెక్ట్ చేసుకుని టీవీకి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకుని ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ HDMI ఇన్ కూడా ఉంటుంది. మీరు ఫర్దర్గా ఏమన్నా PS5 లాంటివో లేకపోతే ఇంకేదన్నా స్ట్రీమింగ్ బాక్స్లో ఏదైనా మీరు ఇన్పుట్ ఇచ్చుకొని దీని నుంచి టీవీకి అవుట్ అయితే ఇచ్చుకోవచ్చు. సో దట్ విచ్ ఈస్ గుడ్ థింగ్. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆప్టికల్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ అలానే USB ఉంటుంది. అండ్ ఫైనల్గా బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకుని మనం ఈ సౌండ్ బార్ని అయితే ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్గా దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ ఇది మనకి 400 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. మనకి ఏదైతే 650F ఉందో అది మనకి 370 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఆ 30 వాట్స్ ఎందుకు యాడ్ అయిందంటే మనకి 5.1 అని చెప్పాను కదా నేను మీకు. ఇది ఇది 5.1 సౌండ్ బార్. ఈ సైడ్కి మనకి 2 స్పీకర్స్, డెడికేటెడ్ స్పీకర్స్ ఇచ్చారు. మనకి ఆ వర్చువల్ సరౌండ్ ఎఫెక్ట్ రావడం కోసం. 5.1 ఎఫెక్ట్ వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో మన బ్యాక్ సైడ్ ఇలా అవి వచ్చేవి, ఆ సౌండ్స్ అనేది ఇక్కడ నుంచి ఈ స్పీకర్స్ ద్వారా ఇలా ట్రావెల్ అయ్యి మనకి నిజంగానే వెనక నుంచి వచ్చిన ఫీలింగ్ తీసుకురావడం కోసం వీళ్ళు డెడికేటెడ్గా సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ లాంటివి ఇన్బిల్డ్గా సౌండ్ బార్లోనే ఇచ్చారు. అంటే ఎటువంటి వైర్స్ లేకుండా. అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు ఫర్దర్గా నేను చెప్తాను. అండ్ ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. DTS:X సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు సామ్సంగ్ టీవీ వాడుతుంటే కొంచెం ప్రీమియం టీవీస్ మీకు ఇందులో Q Symphony సపోర్ట్ ఉంటుంది. Q Symphony సపోర్ట్ అంటే Q Symphony ద్వారా కనెక్ట్ చేసుకుని మీకు టీవీ స్పీకర్స్ కూడా ఎక్స్ట్రా ఛానల్స్ లాగా పనిచేస్తాయి. ఇంకాస్త మీకు ఆడియో క్లారిటీ బెటర్గా అనిపిస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సబ్‌వూఫర్ అనేది మీకు వైర్లెస్గా అయితే వస్తుంది. Yeah. Hey. Yeah. You can take the money, you can leave me the pain. Yeah, we can make it ugly, but we don't communicate, mama. So where you at now? It's not the first time that I blacked out. Let's bring it back, yo. It's been a minute since we acted cool. I've been distracted by the actions that I had to choose. So why you acting like I haven't been inside my thoughts? You never get me, girl, I guess we not compatible. You always shift in your disguises.
How we supposed to move this forward when you వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ వాల్యూమ్ అనేది చాలా బాగుంది, సఫిషియెంట్గా ఉంది. మీరు స్మాల్ సైజ్ హాల్స్ కానీ మీడియం సైజ్ హాల్స్ కానీ వాల్యూమ్ అనేది సఫిషియెంట్ ఎక్కడ ఇష్యూ ఉండదు. లేదు మీది బిగ్గర్ సైజ్ హాల్స్ అనుకోండి, అప్పుడు మీరు దీన్ని స్కిప్ చేసి వేరే బెటర్ వన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ టైంలో నేను సజెస్ట్ చేయను. మీడియం హాల్స్కి స్మాల్ హాల్స్కి మోర్ దాన్ సఫిషియెంట్. అండ్ బేస్ విషయానికి వస్తే సేమ్ సిగ్నేచర్ బేస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సబ్-ఊఫర్ చేంజ్ అవ్వలేదు, సేమ్ సబ్-ఊఫర్ ఏదైతే 650Fలో ఉందో సేమ్ సబ్-ఊఫర్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. బేస్ అనేది సేమ్ సాలిడ్ థంపింగ్ లోవర్ బేస్, లోవర్ ఫ్రీక్వెన్సీస్ క్రేజీగా వస్తున్నాయి. అప్పర్ బేస్ కూడా లిటిల్ బిట్ ఉంటుంది, బాగుంటుంది. బట్ లోవర్ బేస్ అనేది మీకు ఆ బేస్ ఏదైనా మూవీస్ కానీ లేకపోతే ఏదైనా సాంగ్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఆ వైబ్రేటింగ్ ఫీల్ అనేది మొత్తం వైబ్రేట్ అవుతుంది అన్నమాట. సాఫ్ట్ థంపింగ్ బేస్, క్రేజీ బేస్ అయితే ఉంటుంది. ట్రబుల్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ పర్ఫెక్ట్ ట్రబుల్స్ అయితే ఉన్నాయి. నాకు ఎక్కడ ఓవర్ షార్ప్ అయినట్టు లేకపోతే చెవులలో కుచ్చుకున్నట్టు ఇలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. పర్ఫెక్ట్ ట్రబుల్స్ అయితే ఉన్నాయి. ట్రబుల్స్ అనేది ఎప్పుడు బాగా అనిపిస్తుంది అంటే ఏదైతే సబ్-ఊఫర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడు చాలా బాగుంటుంది. మరి సబ్-ఊఫర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువైనప్పుడు కాస్త ఇబ్బంది ఏమో, కానీ ఎప్పుడు సబ్-ఊఫర్ ఆన్లోనే ఉంటుంది. మనం ఏం ఆఫ్ చేసుకోం. మేము టెస్టింగ్ చేయడం కోసం దీన్ని పక్కన పెట్టేసి దీన్ని ఒకదాన్ని టెస్ట్ చేస్తాం. అలాంటప్పుడు కానీ ఈ రెండింటి కాంబినేషన్లో మాత్రం మీకు ట్రబుల్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కంపేర్ టు 650F, ఎస్ ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ చాలా బెటర్గా ఉంది. అక్కడ రిఫ్లెక్టర్స్ ద్వారా మనకి వర్చువల్ సరౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేశారు కదా, ఇక్కడ డెడికేటెడ్ స్పీకర్స్ యూస్ చేశారు. సో దట్ ఏ స్పీకర్లో రావాల్సిన సౌండ్ ఆ స్పీకర్లో వస్తుంది కాబట్టి సెంటర్లో ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ అండ్ సరౌండ్స్ దాంట్లో వస్తుంది కాబట్టి మీకు ఆడియో క్లారిటీ బెటర్గా వచ్చింది. సో దట్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ అయితే బెటర్గా ఉంది. వోకల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ మీకు వీళ్ళు చెప్పారు కదా వర్చువల్ సరౌండ్ అని చెప్పేసి, మీరు మూవీ చూసేటప్పుడు వర్చువల్ సరౌండ్ ఎఫెక్ట్ రావాలంటే మీరు అడాప్టివ్ సౌండ్ మోడ్లో పెట్టుకున్న వస్తుంది అండ్ సరౌండ్ మోడ్లో పెట్టుకున్న మీకు వస్తుంది. వీళ్ళు DTS వర్చువల్ ఎక్స్ అని ఒక డెడికేటెడ్ మోడ్ అయితే ఇచ్చారన్నమాట పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసమని. ఆ మోడ్ కూడా పెట్టినప్పుడు మీకు సరౌండ్ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఇన్స్ట్రుమెంటల్స్ లిటిల్ బిట్ క్లమ్జీ అయిపోతున్నాయి అండ్ బేస్ లోవర్ అవుతుంది, బేస్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీరు ఊఫర్ అనే బటన్ ఉంది కదా, ఊఫర్ని మీరు +5 చేసుకుంటే మీకు DTS వర్చువల్ ఎక్స్ మోడ్లో పర్లేదు, బేస్ యాడ్ అవుతుంది. బట్ లిటిల్ బిట్ కాస్త క్లమ్జీ అనిపిస్తుంది అన్నమాట. ఆ 3D ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం మీకు వింతగా బిహేవ్ చేస్తుంది. బట్ ఓవరాల్గా సౌండ్ సిగ్నేచర్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ నాకు చాలా బెటర్ అయితే అనిపించింది. ఇందులో మీరు మూవీస్ చూడాలన్నా లేదంటే మీరు మ్యూజిక్ వినాలన్నా పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు ప్రాపర్ బేస్, మంచి ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ, మంచి సౌండ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అవుతుంది. అన్న మేము దీన్ని తీసుకోవచ్చా అంటే మాత్రం ఇది మనకి 21,000 రూపాయలు ఉంటుంది. ఎప్పుడు దీని ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 20,000 రూపాయలకే ఇది ఉంది మీకు అన్న మేము తీసుకోవచ్చా అంటే, మీకు సరౌండ్ శాటిలైట్స్ వద్దు, మాకు సామ్సంగ్ నుంచి కావాలి, లోవర్ బేస్ కావాలి, బట్ శాటిలైట్ స్పీకర్స్ వద్దు అనుకుంటేనే దీనికి వెళ్ళండి. లేదు మీకు శాటిలైట్ స్పీకర్స్ ఉండి డెడికేటెడ్గా సినిమాటిక్ ఎఫెక్ట్ వస్తే ఇంకా నాకు ఇష్టం అన్నది అని అనుకుంటే మాత్రం దీనికంటే కూడా సామ్సంగ్ నుంచే B67EF XL అని ఉంటుంది. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అది డెడికేటెడ్ శాటిలైట్ స్పీకర్స్తో వస్తుంది, రేర్ శాటిలైట్ స్పీకర్స్ తోటి. సో దట్ ప్రాపర్ సరౌండ్ ఎఫెక్ట్ అనేది మీకు అందులో ఎక్కువ ఉంటుంది. ఇందులో ఇస్తున్నారు వీళ్ళు 5.1 అని చెప్తున్నారు, బట్ అది వర్చువల్ కాబట్టి అంత రియలిస్టిక్గా అనిపించదు. ఇందులో వస్తుంది కానీ నిజంగా ఉన్నదానికంటే బెటర్గా అయితే రాదు, చాలా తక్కువనే ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. సో దట్ నా బెటర్ సజెషన్ 5.1 సౌండ్ బార్ కావాలనుకుంటే B67EFకి వెళ్ళండి. లేదు మాకు సరౌండ్లో వద్దు, ఆ వైర్లు జంజట్ మాకు వద్దు అనుకుంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఆప్షన్ ఈజ్ యువర్స్, మీకు ఏదనే దాన్ని బట్టి మీరు తీసుకోండి. లేదు మీకు ఒకవేళ మాకు సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నా పర్లేదు అన్న, సామ్సంగ్ B67EF తీసుకోన్నావు కదా అదే బెస్ట్ అంటే, ఆ ప్రైస్ రేంజ్లో మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఇంకా మీకు LG S65TR ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో క్లియర్ క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా ఈ వీడియో అంతా చూసాక కూడా ఈ సౌండ్ బార్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకున్న క్వశ్చన్స్ కింద అడగండి, అక్కడ నుంచి నేను ఆన్సర్ చేస్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. 20% పీపులే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, 80% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో దట్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు త్వరగా వీడియోస్ అయితే చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.